ఇప్పుడు ఎందుకురా సిఎస్ స్టార్ట్ చేసావు? బిఆర్ ఆడుకుందాం కదా. ఏం ఆడతావు అలా ఎప్పుడు చూసినా బిఆర్ బిఆర్ అంటున్నావు, అప్పుడప్పుడు సిఎస్ కూడా ఆడరా. అరే నీకు బిఆర్ గురించి తెలియట్లేదురా. అందులో అయితే మంచి మంచి ఛాలెంజెస్ అవి చెయ్యొచ్చు, సబ్స్క్రైబర్లకు ఇష్టం కదా. ఓహో, ఇప్పుడు నీకు ఛాలెంజెస్ కావాలా? మరి అది చెప్పాలి కదా నువ్వు నాతో ముందు. సరే, నీకు ఛాలెంజ్ ఇస్తాను. ఇప్పుడు ఈ సిఎస్ లో 3 ఐసులు కనుకొట్టావు అనుకో, నేను నీకు ఒక వీక్లీ పాస్ తీస్తాను. అరే వీక్లీ పాస్ ఆఫర్ అయితే బాగుంది, కానీ 3 ఐసులా? అరే వరుసగా 3 రౌండ్లు ఐసులు ఎలారా కొడతాను? మరి అదే కదరా ఛాలెంజ్ అంటే, సింపుల్ గా అయిపోయే ఛాలెంజ్లు చేసి ఏంట్రా చేస్తావు? ఎలా కష్టంగా ఉన్నాయి కూడా చెయ్యాలా? సరే ఇప్పుడు ఏంటి, 3 ఐసులు కొట్టాలి. సరే నేను ట్రై చేస్తాను, కానీ నువ్వు ఆ వీక్లీ పాస్ మాట మాత్రం తప్పకూడదు. అరే నువ్వు ఫస్ట్ 3 ఐసులు కొట్టు, వెంటనే నేను నీకు వీక్లీ పాస్ తీస్తాను. నాది పూచి. సరే ఇప్పుడు ఆ వీక్లీ పాస్ కోసం ఉన్నా ఏదోలా కష్టపడి నేను 3 ఐసులు కొడతాను. నువ్వు చూస్తూ ఉండరా, నాలో ఉన్న ప్రో ప్లేయర్స్ ని బయటకు తీస్తా. సో గైస్, అలాగే నేను 3 ఐసులు కొట్టేలోపు మీరైతే వీడియోకి లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట ఐకాన్కి ఒక హెడ్ షాట్ ఇచ్చేయండి. నేనైతే ఆల్రెడీ ఒకరిని చెక్కాను, ఇంకా 3 చెక్కాలి. ఇది ఇక్కడ ఒకడు అయిపోయాడు. వినీజ్తో చెక్తా, ఊరి ఇంకోటి వస్తాడు. ఓహో రే, నీకు నీకు తగలేదు. అమ్మా ఆహా 20 కూడా ఇచ్చేస్తారేటి. ఓహో మంచి ఐడియాలే. ఏంటి మమ్మీ ఎవడీడు? అరే ఇంకొకనే కొట్టాలరా. అది తిరుగుతుంది, బయట తిరుగుతున్నాడు. ఇంకా నువ్వు లోపలికి రా పాప, నీకుంటది. పాప అయ్యో పాప కెళ్ళి కొడుతుంది. పాప నువ్వు పాప నీకు తగిలింది పాప. రే ఫస్ట్ కేస్ కంప్లీట్ అయిపోయింది. ఒకేసే కదరా కొట్టావు, ఎందుకు అలా అరుస్తున్నావు పిచ్చి కుక్క అరిసినట్టు? అది ఏదో ఎంజాయ్మెంట్ లో అరిచానులే. ఇప్పుడు అరవకూడదా? నాకు ఈ మాత్రం ఫ్రీడమ్ కూడా లేదా? ఫస్ట్ నేను మిగతా 2 ఐసులు కొట్టి మాట్లాడతాను నీతోని. నీకు ఫస్ట్ రౌండ్ అంటే ఏదో అదృష్టం బాగుండి వాళ్ళ దగ్గర సరైన గన్నలు లేవు కాబట్టి కొట్టగలిగారా? ఇంకా 2 ఐసులా? ఇప్పుడు చూడు, పెద్ద పెద్ద గన్నలు తీసి చెక్కుతారు నిన్ను. ఎంత పెద్ద పెద్ద గన్నలు తీసినా ఇక్కడ ఉన్నది ఎవడు? బాటుగాడు. అదేరా, ఈ బాటుగాడే ఫస్ట్ రౌండ్ ఐస్ కొట్టాడు. నువ్వు మాట్లాడకరా, కొంచెం సేపు నువ్వు మాట్లాడుకో, నేను మిగతా 2 ఐసులు కొట్టి మాట్లాడతాను. గైస్ వాడన్న మాటకైనా సరే నేను ఏదో వచ్చేసి ఇప్పుడు ఈ రౌండ్ కూడా వేసి కొట్టాలి. ఒక పాప వస్తుంది, పాపకి ఎక్స్ట్రాడ్. అమ్మో లాగేసాడు, మొత్తం లాగేసాడు. రా ముందుకు రా. అయిపోయాడు. ఓకే 2 డౌన్, ఇంకో 2 అయిపోయాడు. అమ్మో ఓహో రా చెక్కుతాను కదా మనవాడికి. అయిపోయింది పాప, ఇంకో పాప అయిపోయింది, ఇంకొకడే అయిపోయింది. ఐస్ రే, 2 ఐస్ కూడా అయిపోయింది. కొడతా కొట్టవులే, ఎందుకే అరుస్తున్నావు? నేను అరుస్తున్నానా? ఓకే ఇంకొక ఐసే కదా, నువ్వు డబ్బులు రెడీ చేసుకోరా. తొక్కలే, నువ్వు కొట్టతో కానీ ఐసు ఈ 2 రౌండ్లు నీకు అదృష్టం బాగా పట్టిందిరా. ఇంకా అంతే అని చెప్పాలి, ఇంకేం చెప్తావు? లేకపోతే నువ్వు ఐసులు కొడతావా? అదే నువ్వు అలాగే మాట్లాడు. ఇంకొక ఐసే కదా, నీకు చెప్తా. అప్పుడు ఏమి ఉండదురా, ఇంకా అయిపోయింది. ఇంక ఈ రౌండ్ నుంచి చెక్కుతారులే నిన్ను. ఇంకా చూసుకో, ఇంకా వాళ్ళు పెద్ద ఆటగాళ్ళు అయిపోతారు. గైస్ ఇంకైతే ఒక ఐసే కొట్టాలి, కొడితే మనకు ఒక వీక్లీ పాస్ వచ్చాడు. అయిపోయాడు. అరే రే, ఒకరిని కొట్టేసి అయిపోయాడు. ఒకరిని ఆఫ్ చేశారు కదా, వేసుకోవట్లేనేమో అనుకున్నాను, కానీ వాడు అయిపోయాడు. అరే అందరూ అయిపోయారేంట్రా? ఎందుకు అయిపోయారా? అవతల వాళ్ళు ఏమో బాటుగాళ్ళంట. ఇప్పుడు ఏం చెక్కుదాం, ఏం చెప్తాను. అవతల వాళ్ళు ఏమో బాటుగాళ్ళంట, వీళ్ళేమో వెళ్ళి వాళ్ళ చేతిలో చేస్తున్నారు. అది బాటుగాళ్ళు అయితే వీళ్ళే కొట్టచ్చు కదా, వెళ్ళి ఒక్కిళ్ళైనా. 3 వెళ్ళారా, ఒక్కళ్ళు కొట్టలేదా? ఏమాత్రం దానికి ఆపు. 3 నాకు అయిపోయింది. 3 ఐసులు కంప్లీటెడ్. గైస్ ఫైనల్ గా కష్టపడి మనం 3 రౌండ్లు గెలిపించాం, 3 ఐసులు కొట్టాం. జీజీ రే దాదా, నువ్వు వీక్లీ పాస్ తీయాలి ఇప్పుడు. వీడేంటేం మాట్లాడట్లేదు? హలో రే, ఉన్నావా పోయావా? వీడేం మాట్లాడట్లేదంటే
అంటే ఎస్. అయిపోయింది, దెబ్బేస్తాడు. అసలు రే నువ్వు వీక్లీ పాస్ తీస్తానన్నప్పుడే నాకు డౌట్ రావాలరా. ఏదో తీస్తావు కదా అని నేను కంగారు పడి టెన్షన్ పడి మొత్తం చెక్కించుకొని మరి చెక్కాను చూడు. నా తప్పే. ఇదిగో ఇది ఆన్లైనే రే. ఇప్పుడు మాట్లాడతావా మాట్లాడవా? ఇది ఆన్లైన్ ఇంక మాట్లాడు. నాకు తెలుసు రే. ఎందుకురా రే, ఛాలెంజ్ కంప్లీట్ చేశాను రా. బియర్ అన్న ఆడుకుందాను కదరా. సార్ వీడిని ఏం చదవటం సార్? చెప్పు తీసుకొట్టండి సార్. ఆగండి. అది కాదు గాయస్, ఇంకా దరిద్రం ఏంటో తెలుసా? నేను 3 ఏసులు కొట్టినా సరే, 3 రౌండ్లు గెలిపించినా సరే, ఇప్పుడు ఏం జరిగిందో మీరే చూడండి. చెప్పడం ఎందుకు, అయిపోయింది. నేను ఒకరిని కొట్టి ఈ రౌండ్ అయిపోయింది. ఓకే అంటే ఇప్పుడు ఎవరైనా సరే ఇంతకు మించి ఏమో ఆడగలరు. 3 రౌండ్లు వరాసుగా ఆడితే వీళ్ళేమో వెళ్ళి 8 సార్లు చెప్తున్నారు. ఏమన్నా అడిగితే మాత్రం బాటుగలరా అవతల వాళ్ళు అంటున్నారు. మరి బాటుకు వెళ్ళినట్టు కొట్టొచ్చు కదరా, ఎందుకు ఒక రౌండ్ ఇచ్చారు? నేను గెలవడానికి ఒక రౌండే ఉంది, కానీ ఈ రౌండ్ కొట్టరు కదా. నాకు తెలుసు కొట్టరు. నేనన్నా గట్టిగా ఆడొచ్చు, కానీ నాకు ఇంట్రెస్ట్ పోయింది. నాకు ఎందుకంటే ఇవన్నీ వేస్ట్, టైం వేస్ట్ అవ్వాలి. చూడు, ఒక నాక్ చేశాను, 2 నాక్ సెలెక్ట్. ఓకే ఇది అంటే ఇప్పుడు ఈ రౌండ్ అయినా సరే మేము కొట్టేసి గేమ్ గెలిచేయచ్చు. ఇంకా అవతల పక్క ఇద్దరే కదా ఉన్నారు, మేము 3 ఉన్నాం. ఓకే ఇంకా ఒక వికెట్ పడింది. ఇప్పుడు అవి 2 వికెట్ కూడా పడింది. అంటే అంత సింపుల్ ఎలా అయిపోయారు అసలు? ఒక్కొక్కడు ఒకరిని చూసుకుని అయిపోద్ది కదా. ఇప్పుడు నేను ఒకరిని కొట్టేటప్పుడు ఇంకొకటి వచ్చేస్తున్నాడు. ఇలాంటప్పుడే కష్టం అవుతుంది. సరే ఇప్పుడు నేను ఏదో ఒకలాగా టెన్షన్ పడి ఆడేద్దాం అంటే చెక్కేసాడు. హాయమోట్. ఓకే ఓకేరా, మొత్తానికి వీక్లీ పాస్ చేస్తాను నీడు తీయకుండా ఈడు ఇంట్రెస్ట్ దబ్బెట్టి అవతలడు ఏమన్నా అనుకోటి హాయమోట్ వేసి నా గేమ్ మీద కరెక్ట్ రప్పించారు. నేను ఎప్పుడైనా బిఆర్ ఆడుకుంటాను, ఈడే సిఎస్ అంటాడు. కొన్ని సిఎస్ అన్న గట్టిగా ఆడంట్రా గెలిపించండ్రా అంటే ఏంటిది 3-2 రౌండ్లు. ఇదిగో తిరిగేస్తారు, ఇంక మామూలు కాదు. ఇదంతా కూడా నేను స్లోగా పెట్టచ్చు, కాకపోతే చాలా లెంతీగా అవుతుంది వీడియో, అలాగే చూడాలని ఇంట్రెస్ట్ కూడా అంతగా ఉండదు. సో నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను. ఇంకో పైకి ఎక్కనా వచ్చారు, సపోర్ట్కి వచ్చారు, బాగా వచ్చారు. ఇంకెంత కూడా వచ్చాడు. అరే ఇంకోటండి, ఇదిగో నేను ఒక నాక్ చేశాను. మళ్ళీ అయిపోతున్నారా? ఈ చేతిలో అయిపోతాను చూడండి. నేను ఇద్దరు నాక్ చేశాను ఈ రౌండ్. ఇంకొక్కడే, మేమిద్దరం ఉన్నాం కదా, వాడు ఒక్కడే ఉన్నాడు. కానీ ఇప్పుడు వచ్చి ఎక్కాడు. నాకు హెడ్ షాట్. అది ఫాస్ట్ ఫార్వర్డ్ లో మీకు సరిగ్గా కనిపించడం కానీ నాకు హెడ్ షాట్ పడింది. ఇక్కడ నాకు అర్థం కానీ ఏంటో తెలుసా, వాడు ఒకడే ఉన్నాడు, మా ఊడు ఒకడే ఉన్నాడు. నాకు రివే ఇచ్చి బదులు కొట్టొచ్చు కదా. ఈ నా కొడుకు హాయమోట్ తెగేస్తున్నాడు. ఇది 3 రౌండ్లకు వచ్చేసింది. అంటే ఇంకా ఇంకేంటి, పోనీలే లాస్ట్ రౌండ్ కదా, ఇదన్నా గట్టిగా ఆడతారా అంటే లేదు, ఆల్రెడీ ఒకటి అయిపోయాడు, ఇంకోటి కూడా నాక్ అయిపోయాడు. అయినా సరే నేను ఒకటి నాక్ చేశాను, నేను కొట్టాను. ఇంకా మేమిద్దరం ఉన్నాం, వాళ్ళు 3 ఉన్నారు. సరే నేను సపోర్ట్కి వస్తాను కదా, కొంచెం సేపు ఆగొచ్చు కదా. వాడు ఎక్కుతాడు చూడు. ఇప్పుడు అదిగో తగులుతున్నాయి ఆడికి. నేను ఇక్కడ గణాల తిప్పలో కొంచెం బిజీగా ఉన్నాను. వెనక నుంచి వచ్చాడు. అయ్యో పాప వచ్చింది. ఈ పాపని ఈ రౌండ్ ఏదోలా కొట్టు